తెలివి యొకింత లేనియడ తృప్తుడనై ఖరిభంగిన్ సర్వమున్ తెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలిగితిన్ గతమయ్య నితాంత గర్వమున్. మిత్రులారా, చాలామంది గర్వంతో విర్రవీగిపోతుంటారు. ముఖ్యంగా తెలిసి తెలియని వయసులో సగం సగం నాలెడ్జ్తో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఇట్లాంటి గర్వాన్ని అలంకారంగా ధరిస్తూ ఉంటారు. సాధారణంగా మన వాడుకలో ఒక సామెత ఉంటుంది కదా, వ్యవహారంలో ఉన్న మాటనే ఇది. ఏమి లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అని. అట్లాంటిది తెలివి ఒకంత లేనియడ తృప్తుడనై ఖరిభంగి సర్వమున్ తెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి. ఒకడంట వాడికి ఎలాంటి తెలివి లేనప్పుడు నాకు అన్నీ తెలుసు, అందరికంటే గొప్పవాణ్ణి అని తృప్తిగా ఖరిభంగిన్ ఒక మదించిన ఏనుగు ఎంత టీవీగా రాజ టీవీగా నడుచుకుంటూ వెళ్తుందో మదించిన ఏనుగు మాదిరిగా సర్వమున్ తెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి. చాలా గర్వంతో విహరించాను. ఎప్పుడు? ఏమి తెలియనప్పుడు, ఏమి నాలెడ్జ్ లేనప్పుడు. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలగితిన్ గతమయ్య నితాంత గర్వమున్. మిత్రులారా, చూడండి, చాలామంది తెలిసి తెలియని వయసులో కానీ సరైన అవగాహన లేనప్పుడు కానీ చాలా గర్వంతో ఉంటారు. ఏమాత్రం వినయాన్ని కలిగి ఉండరు. మనం కనుక మన జీవితంలో ఒకసారి మన మిత్రుల్లో కానీ మన పరిచయస్తుల్లో కానీ పరిశీలించి చూస్తే మన జీవిత అనుభవంలో చాలామంది పిల్లలు 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ ఆ వయసులో సార్లకు బాగా ఎదురు తిరుగుతుంటారు. వీలైతే వాళ్ళతో ఫైటింగ్కి దిగుతుంటారు. మనం వార్తల్లో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. కానీ అదే పిల్లలు 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని, డిగ్రీ కంప్లీట్ చేసుకొని, తర్వాత పీజీ కంప్లీట్ చేసుకొని, పిహెచ్డికి వచ్చిన తర్వాత అప్పుడు ఒక రీసెర్చ్ స్కాలర్గా కానీ ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు వినయాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అప్పుడు విషయాలు ఎక్కువ తెలిసినా కూడా ఓహో మేము ఇప్పుడు ఒక గొప్పనైన పండితుల సన్నిధిలో ఉన్నాము అనే విషయాన్ని గుర్తించి మాకు తెలిసిన విషయాల కంటే మిగతా వాళ్ళకి చాలా విషయాలు తెలుసు. ఉదాహరణకు నాకు 100 పద్యాలు వస్తాయి అనుకుంటే 1000 పద్యాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకడు అంటాడు నేను 50 పుషప్స్ తీయగలుగుతాను అంటాడు. ఒకడు నీవు 50 పుషప్స్ తీయగలిగితే 100-200 పుషప్స్ తీసేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా గర్వం అనేది పనికిరాదు అనేది ఆనాడు దాదాపుగా 1500-1600 సంవత్సరాల క్రితం భర్తృహరి అనే కవి మనకు చెప్పినటువంటి నీతి.